నమస్కారం ఆస్పిరెంట్స్. ఇండియన్ పాలిటీలో అత్యంత స్కోరింగ్ టాపిక్ అయిన ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులపై ఈ విశ్లేషణకు స్వాగతం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో ఈ ఎక్స్ప్లెయినర్లో చూద్దాం. మన రాజ్యాంగంలోని పార్ట్ 3 అనగా ఆర్టికల్స్ 12 నుండి 35 వరకు పర్ఫెక్ట్గా మాస్టర్ చేయడానికి ఇదొక అల్టిమేట్ చీట్ షీట్ అని చెప్పొచ్చు. క్విక్ రివిజన్ కోసం ఈ టాపిక్ని ఒక 6 లాజికల్ బకెట్స్గా డివైడ్ చేశాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేద్దాం. ముందుగా మొదటి సెక్షన్ అమెరికా రాజ్యాంగం నుండి మనం ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న ఈ ప్రాథమిక హక్కుల బేసిక్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే ఒక క్లాసిక్ ట్రాప్ ఉంది. 1978లో జరిగిన 44th రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఫండమెంటల్ రైట్ను తొలగించారో తెలుసా? ఈ గ్యారంటీ క్వశ్చన్కు ఆన్సర్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అదే ఆస్తి హక్కు. అవును, రైట్ టు ప్రాపర్టీ. ఒకప్పుడు మనకు 7 ప్రాథమిక హక్కులుండేవి. కాని ఈ ఆస్తి హక్కును ఫండమెంటల్ రైట్స్ లిస్ట్ నుండి తీసేసి పార్ట్ 12లో ఆర్టికల్ 300A కింద కేవలం ఒక లీగల్ రైట్గా, అంటే చట్టబద్ధమైన హక్కుగా మాత్రమే మార్చారు. సో ఇప్పుడు మనకు 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆర్టికల్స్ 15, 16, 19, 29 అండ్ 30. ఈ 5 స్పెసిఫిక్ ఆర్టికల్స్ ప్రత్యేకంగా మన భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. మిగతా ఆర్టికల్స్ అన్నీ పౌరులతో పాటు ఫారినర్స్కి కూడా ఈక్వల్గా వర్తిస్తాయన్నమాట. ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఇక రెండవ సెక్షన్ రైట్ టు ఈక్వాలిటీ లేదా సమానత్వపు హక్కు. చట్టం ముందు అందరూ సమానులే, ఎవరూ అతీతులు కారు అని ఆర్టికల్స్ 14 నుండి 18 మనకు గ్యారంటీ ఇస్తాయి. అసలు ఆర్టికల్ 14ని టెస్ట్ చేయడం ఎగ్జామినర్స్కు చాలా ఇష్టం. ఇక్కడ మనం 2 కాన్సెప్ట్స్ మధ్య తేడా క్లియర్గా తెలుసుకోవాలి. ఒకటి, బ్రిటన్ నుండి తీసుకున్న చట్టం ముందు సమానత్వం అంటే ఎవరికి ఎలాంటి స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు అని అర్థం. రెండవది, అమెరికా నుండి తీసుకున్న చట్టం ద్వారా సమాన రక్షణ అంటే ఒకేలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ఒకేలా ట్రీట్ చేయటం. సో ఆర్టికల్ 15 నుండి 18 వరకు ఉన్న ఒక ర్యాపిడ్ ఫైర్ సమ్మరీ చూద్దాం. ఆర్టికల్ 15 మతం, కులం, లింగం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది, కానీ మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు మినహాయింపులు ఇస్తుంది. ఆర్టికల్ 16 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అందరికీ సమాన అవకాశాలు ఇస్తూనే అవసరమైన రిజర్వేషన్స్కు ఛాన్స్ ఇస్తుంది. ఇక ఆర్టికల్ 17 అంటరానితనాన్ని కంప్లీట్గా రద్దు చేస్తే, ఆర్టికల్ 18 మిలిటరీ మరియు అకాడమిక్ అవార్డ్స్ తప్ప మిగతా బిరుదులను రద్దు చేస్తుంది. ఇప్పుడు సెక్షన్ 3 స్వాతంత్ర్యపు హక్కు. మనకుండే పర్సనల్ లిబర్టీస్ గురించి ఇది మాట్లాడుతుంది. ఆఫ్కోర్స్ ఇవన్నీ కొన్ని సహేతుకమైన పరిమితులకు లోబడి మాత్రమే ఉంటాయి. ఇందాక మాట్లాడుకున్నట్టు ఆర్టికల్ 19లో మొదట 7 స్వేచ్ఛలు ఉండేవి. ఆస్తి హక్కు తొలగించబడిన తర్వాత ఇప్పుడు కేవలం 6 మాత్రమే మిగిలాయి. వాక్ స్వాతంత్ర్యం, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమవ్వడం, సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా తిరగడం, ఎక్కడైనా స్థిరపడటం మరియు నచ్చిన వృత్తిని చేసుకోవడం. ఇవే ఆ 6 స్వేచ్ఛలు. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో వీటిని సస్పెండ్ చేయవచ్చు. ఇక ఆర్టికల్ 20 అనేది నిందితులకు ఒక కీలకమైన రక్షణ కవచం లాంటిది. ఇందులో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో చట్టాలు అంటే చట్టం చెయ్యకముందు జరిగిన దానికి పాత తేదీలతో శిక్షించకూడదు. డబుల్ జియోపార్డీ అంటే ఒకే నేరానికి 2 సార్లు శిక్షించకూడదు. అండ్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యం చెప్పమని ఎవర్నీ బలవంతం చెయ్యకూడదు. చాలా క్రూషియల్ పాయింట్ ఇది. నెక్స్ట్, ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ఇది చాలా చాలా విస్తృతమైన ఆర్టికల్ అండి. 2012లో ఢిల్లీలో జరిగిన బాబా రామ్దేవ్ సంఘటన సమయంలో అమాయక నిరసనకారుల నిద్రించే హక్కును రక్షించడానికి కూడా సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ని అప్లై చేసింది. స్వచ్ఛమైన పర్యావరణం, ప్రైవసీ లాంటివి కూడా దీని కిందకే వస్తాయని గుర్తుంచుకోవాలి. మూవింగ్ ఆన్ టు సెక్షన్ 4 మన రాజ్యాంగం మనల్ని దోపిడీ నుండి ఎలా రక్షిస్తుంది, అలాగే మన మత స్వేచ్ఛకు ఎలా గ్యారంటీ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ 2 ఆర్టికల్స్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీని కంప్లీట్గా అడ్డుకుంటాయి. ఆర్టికల్ 23 హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు వెట్టిచాకిరిని కఠినంగా నిషేధిస్తుంది. అలాగే ఆర్టికల్ 24 ప్రమాదకరమైన ఫ్యాక్టరీల్లో 14 ఏళ్ల లోపు పిల్లల చేత పనిచేయించడాన్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తుంది. ఇవి అబ్సల్యూట్ డీల్ బ్రేకర్స్. ఇక మత స్వేచ్ఛకు వస్తే ఆర్టికల్స్ 25 నుండి 28 వరకు
మన దేశం యొక్క సెక్యులర్ స్వభావాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతాయి. ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికైనా తమకు నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉంది. కాని బలవంతపు మత మార్పిడులకు ఇక్కడ చోటు లేదు. ఆర్టికల్ 26 మతపరమైన వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛను ఇస్తుంది. అలాగే ఏదైనా మతాన్ని ప్రమోట్ చేయడానికి పన్నులు వసూలు చేయకూడదని ఆర్టికల్ 27 చెప్తుంది. ఇక ఆర్టికల్ 28 ప్రకారం ప్రభుత్వ నిధులతో నడిచే స్కూల్స్లో ఎలాంటి మతపరమైన బోధనలు బలవంతంగా చేయకూడదు. తర్వాతి భాగం సెక్షన్ 5 మత మరియు భాషాపరమైన మైనారిటీల కల్చర్ను కాపాడటానికి మన రాజ్యాంగం ఇచ్చిన అతి ముఖ్యమైన హక్కులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మైనారిటీ వర్గాలకు ఆర్టికల్ 29 మరియు 30 ఒక బలమైన రక్షణ కవచం లాంటివి. తమ సొంత భాష, లిపి మరియు సంస్కృతిని కాపాడుకునే హక్కును ఆర్టికల్ 29 ఇస్తుంది. అంతేకాదు, విద్యాపరంగా వెనుకబడకుండా వారు తమ సొంత విద్యా సంస్థలను స్థాపించుకుని రన్ చేసుకునే రైట్ని ఆర్టికల్ 30 గ్యారంటీ చేస్తుంది. ఇక మనం ఫైనల్ సెక్షన్కొచ్చేశాం, సెక్షన్ 6. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ప్రాథమిక హక్కులన్నింటినీ ప్రాక్టికల్గా అమలు చేయడానికి ఉపయోగపడే అత్యంత కీలకమైన ఆర్టికల్ 32. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ ఆర్టికల్ 32 గనక లేకపోతే మిగతా ప్రాథమిక హక్కులన్నీ జస్ట్ పేపర్ మీద అలంకారప్రాయంగా మిగిలిపోతాయి. అందుకే మన రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఈ ఆర్టికల్ని ఏకంగా హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ లాంటిది అని అభివర్ణించారు. మరి ఒకవేళ పాలకులే గనక మన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తే ఏంటి పరిస్థితి? అప్పుడే మన న్యాయ వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. మన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఆ పరిస్థితిని వెంటనే సరిదిద్దడానికి సుప్రీంకోర్టు జారీ చేసే స్పెషల్ లీగల్ ఆర్డర్స్నే మనం రిట్స్ అని పిలుస్తాము. ఎగ్జామ్స్లో రిట్స్ గురించి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఈ 5 రిట్స్కి సంబంధించిన అల్టిమేట్ షార్ట్కట్ ఇది. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా హెబియస్ కార్పస్ ప్రయోగిస్తారు. పబ్లిక్ అధికారులను తమ డ్యూటీ చేయమని ఆదేశించేది మాండమస్. కింది కోర్టులు తమ పరిధిని దాటితే ఆపేది ప్రొహిబిషన్. ఆ జడ్జ్మెంట్స్ని రద్దు చేసేది సెర్చ్యోరరీ. ఇక ఫైనల్గా ఒక పబ్లిక్ ఆఫీస్ని ఎవరైనా అక్రమంగా క్లెయిమ్ చేస్తే కో వారెంటో ద్వారా ప్రశ్నిస్తారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. ఈ టాపిక్ని వ్రాపప్ చేస్తూ చివరి ఆర్టికల్స్ 33 నుండి 35 వరకు ఒక్కసారి చూద్దాం. సాయుధ దళాలు అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి హక్కులను ఎలా పరిమితం చెయ్యాలి? ఎక్కడైనా మార్షల్ లా అంటే మిలిటరీ రూల్ అమలులో ఉన్నప్పుడు సాధారణ హక్కులను ఎలా డీల్ చెయ్యాలి అనేది ఆర్టికల్స్ 33 అండ్ 34 చెబుతాయి. అలాగే ఈ ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి అవసరమైన చట్టాలను చేసే అధికారం కేవలం పార్లమెంటుకి మాత్రమే ఉంటుందని ఆర్టికల్ 35 స్పష్టం చేస్తుంది. సో ఇప్పుడు మీకో ప్రశ్న. రేపు ఏదైనా కొత్త చట్టమొచ్చి అది మన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే రాజ్యాంగాన్ని రక్షించడానికి ఏ రిట్ ఉపయోగించాలో ఇప్పుడు ఐడియా వచ్చింది గదా? ఈ ఆర్టికల్స్ని అర్థం చేసుకోవడం అంటే కేవలం ఏదో ఎగ్జామ్ పాస్ అవడం కోసం మాత్రమే కాదు సుమా. అసలు ఈ సిస్టమ్ను కరెక్ట్గా ఉంచడానికి ఒక పౌరుడుగా మన చేతిలో ఉన్న అల్టిమేట్ పవర్ ఏంటో తెలుసుకోవడం. ఈ విశ్లేషణ మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎంతగానో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. కీప్ రివైజింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.